హాయ్ అండి. వెల్కమ్ టు ఏవైకే థాట్స్. ఈరోజు మనం అద్భుతమైన రుచితో చికెన్ కర్రీని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ని ఇక్కడ ఒక హాఫ్ కిలో తీసుకున్నాం. తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 10-12 జీడి పలుకులు, ఓ 2 టేబుల్ స్పూన్లు గసాలు, కట్ చేసి రెడీ పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, తర్వాత 5-6 ఫూల్ మకాని, కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా లోపలికంటూ అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నూనె పైకి తేలేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీనికి యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెంసేపు మనం మూత కూడా పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఈ చికెన్ అంతా వేగిపోయిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది, ముక్క కూడా మెత్తబడుతుంది. తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేటంత వరకు దాన్ని కూడా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా మనకి ఉడికిపోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఉడికించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ ఎంతో అద్భుతంగా రెడీ.